హలో ఫ్రెండ్స్, నా ఎర్త వాములు ఎట్లా ఉన్నాయో చూడండి. ఇదిగో ఇదిగో ఇదొకటి, ఇది కింద పడింది. సో ఇదొకటి మనం రీపాటింగ్ చేసుకునేటప్పుడు మనం ఇది 3-4 రోజులు అవుతుంది. నేను దీన్ని ఇక్కడ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టి నా ఎర్తవాము చూడండి ఎట్లా ఉన్నాయో. ఇప్పుడు మొక్క పెడదామని తీస్తే ఎట్లా వస్తుందో చూడండి. ఇట్లా ఉండాలి మనం ఎర్తవాములు. ఇదిగో ఇదొకటి ప్లస్ ఇప్పుడు ఇదిగో ఇదొకటి కనిపిస్తుందా? ఇదొకటి చూడండి ఎట్లా పడుతున్నాయో. ఇట్లా ఉంటే మన మొక్కలో 3 పువ్వులు 6 కాయల్లాగా వచ్చేస్తాయండి. ఫ్రెండ్స్, దీంట్లో దగ్గర 10 ఎర్తవాములు ఉన్నాయండి ఈ కుండీలో. నాకు డౌట్ వచ్చింది. నేను మట్టి అయితే నింపేశాను, పాత కుండీల్లో హోల్స్ ఉన్నాయో లేదో అని చూడటానికి పెడితే దీంట్లో హోల్స్ ఉన్నాయి, రాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఇందులో 10 ఎర్తవాములు వచ్చినాయి. ఇట్లా ఈ పెద్ద ఎర్తవాములు అందులో వేసేసాను అనుకోండి, నాకు బోల్డ్ స్ట్రాబెర్రీలు వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, నా ఎర్తవాము చూడండి ఎంతెంతలా ఉన్నాయో. ఇందాక చూపించి వేరే దాంట్లో వేస్తాను, ఇదిగో ఇందులో వేస్తున్నాను. అది చూడండి ఎట్లా, ఇదిగో చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ఒకటి వేస్తున్నాను ఈ కుండీలో. సో ఇక్కడ ఒకటి వేస్తున్నా ఇందులో. అట్లాగే ఇప్పుడు పెట్టిన వాటన్నిటిలోనూ నేను ఎర్తవాము చేసి చూడండి. ఇగానే చక్కగా వెళ్ళిపోతాయి లోపలికి. అది పొడిలో ఉంది, ఇది వెళ్ళవాగానే ఇదిగో చూడండి, ఇది దూరిపోతుంది చూడండి. ఇది ఇగో దూరిపోతుంది చూడండి, మట్టిలో దూరిపోతుంది చూడండి. వా, ఇది కూడా వెతుక్కుంటుంది చూడండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఉండి ఈ మట్టిలో ఉండటం వల్ల మట్టిని గుల్ల చేసి మన మొక్కలు ఎదుగుదలకి ఫ్రూట్ రావడానికి మంచిగా పనికొస్తాయండి. కనుక ఎర్తవామ్స్ని చూసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. మట్టి ఉందిగా, నాకు ఎట్టుకుంటే వెళ్ళిపోతుంది అది. ఎర్తవాం చూడండి ఎట్లా కప్పులో వేస్తే అది ఎట్లా వెళ్ళిపోతుంది చూడండి. ఇట్లా ఉండాలండి మన ఎర్తవామ్స్. ఇది రావట్లేదు. సో ఇదిగో పట్టుకుంటే మళ్ళీ మాత్రం సచ్చినట్టు యాక్ట్ చేస్తుంది. దీనికి కూడా యాక్షన్ వచ్చండి, మనకే కాదు. సో ఇప్పుడు వరకు పరిగెత్తింది, ఇప్పుడు ఎట్లా పండుకుందో చూడండి. ఫ్రెండ్స్, నేను ఈ ఎర్తవామ్స్ని ఇట్లా ప్రతి దాంట్లో 2 అంటే కొన్నిట్లో ఎక్కువే ఉన్నాయి, కూరుకుపోతున్నాయి చూడండి. ఇక ఎన్ని ఉన్నాయో చూడండి. ఇదిగో ఇదొకటి కనిపిస్తుందా? ఇదిగో ఇదొకటి ప్లస్ ఇక్కడ ఒకటి, అట్లా అన్నిటిలోనూ మనం వేసుకుంటే మన మొక్కలు మంచి హెల్తీ. ఇదిగో చూడండి, వావ్, దీంట్లో ఇదిగో ఎలా వెళ్ళిపోతుంది చూడండి, పరిగెడుతుంది చూడండి, అది పరిగెట్టేస్తుంది చూడండి. ఇక ఈ ఎర్తవామ్స్ అన్ని కుండీల్లోనే వేస్తానండి, కొన్నిట్లో లేవు. మట్టి కిందకి వెళ్ళిపోయినాయి చూడు. ఫ్రెండ్స్, దీంట్లో కూడా ఒక ఎర్తవాం వేసానండి, చూస్తున్నారు కదా. ఇది ఒక ఎర్తవాం. ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఇట్లా పెట్టాను, చూపించా కదా మీకు. ఇదిగోండి, దీంట్లో ఒక స్టిక్ పెడితే ఇది ఎట్లా ఉంటుంది. ఇది కోడిపుంజు, ఇది కోడిపుంజే. ఇదిగో ఇదేమో టాటాయి. ఇదిగో దీంట్లో నేను ఇది పెట్టాను చూడండి. ఇట్లా పెట్టుకున్నా మన మొక్కలు అట్లా పైకి వెళ్ళిపోతాయి దీనికి. సో అదిగో చూడండి, ఇట్లా పెట్టుకున్నా మనకి అట్లా పైకి వెళ్ళిపోతాయి. దీంట్లో ఇదిగో నేను ఇట్లా పెట్టాను 3 ఇట్లా. దీనికి ఇట్లా మనం స్టిక్స్ పెట్టుకుంటే సపోర్ట్గా ఉంటాయి. 3 మొక్కలు పెట్టా, ఇందులో 3, అందులో 3. సో ఈ లోపల 2, ఈ సింగిల్ పెట్టానండి. వీటిలో సింగిల్ పెట్టాను. సో ఇక్కడ కూడా సింగిల్ పెట్టాను. సో ఇవి పెద్ద అయ్యేటప్పటికి మనకి కొంచెం ప్లేస్ కావాలి. ఇప్పుడు చిన్నవి కనుక సరిపోని, ఇవి కొంచెం పెద్ద అయితే ఇక్కడ 2 కుండీలే వస్తాయి. దీని మీద 2 కుండీలు వస్తే స్పేసియస్గా ఉంటాయి. మనం ఇట్లా పెట్టినప్పుడు వీటి నుంచి ఇట్లా ఉన్నాయి కదా, వీటి నుంచి మనకు పూలు వచ్చి కాయలు వచ్చి కిందకి ఎట్లా వేలాడతాయి. సో ఇది ఒకటే పర్వాలేదు, ఇది ఎట్లా. అందుకనే నేను ఇవి పెట్టాను. నీళ్లు పోసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి.
అందుకనే ఈ కట్టెలు ఇట్లా పెడితే ఈ ఆకులు తడవకుండా ఉంటాయి, ప్లస్ ఇక్కడ సపోర్ట్గా ఉంటుంది, డెలికేట్ కదా, వంగకుండా ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా పెట్టాలి. సో వీటన్నిటికీ మళ్ళీ నేను పెట్టాలి. సో మరి ఈరోజు మన స్ట్రాబెర్రీ గార్డెనింగ్ ఎట్లా ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సరోజిని మేడంకి, హరకర సార్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత హెల్దీ ప్లాంట్ ఇస్తారని అనుకోలేదు, ఎందుకంటే లాస్ట్ టైం తెచ్చినప్పుడు కూడా ఇంత హెల్దీగా లేవు ప్లాంట్స్. ఇట్లా ఇప్పుడు మాత్రం చాలా మంచి ఇచ్చారు. సో చాలా హెల్దీ ప్లాంట్స్ ఇచ్చారండి. ఓకే, మరి ఒక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్తే అండి, బాయ్ అండి. ఇందులో అన్నిటిలోనూ నేను మెన్యూర్ చూపించాను. ఎర్త్ వామ్స్ ఉంటే ఆ ఎర్త్ వామ్స్ సెగ్రిగేట్ చేసి అన్ని పార్ట్స్లో వచ్చేటట్టు చూసా. మనం అవి ఉండేటట్టు చూసుకోవాలి, అప్పుడే మన మొక్కలు హెల్దీగా ఉంటాయి. సో మరొక వీడియోలో మరలా కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే అండి. ఇవి పోత వచ్చినప్పుడు, కాయ వచ్చినప్పుడు చూపిస్తాను. వీటి కొన్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. ఇంకా నేను కొంచెం క్లీన్ చేయించుకోవాలి దీన్ని. సో మళ్ళీ కలుద్దామండి. ఇక్కడైతే ఇట్లా ఉండవు, మళ్ళీ మార్చాలి. థ్యాంక్ యూ.